రామ్టాక్కి తిరిగి స్వాగతం. తమిళనాడు రాజకీయాలు ఇంకా స్పష్టత లేదు. ఇది నేను మొదటి నుంచి వీడియోల్లో చెప్తానే ఉన్నాను. ఇప్పుడు కొత్తగా వచ్చిన పరిణామం కొంతమందికి ఆశ్చర్యమేమో కానీ చాలామందికి నాకైతే లేదు. నేను వీడియోల్లో ఇంతకు ముందే చెప్పాను. ముఖ్యంగా టీవీకే విజయ్ అన్నాడీఎంకే బీజేపీ తోటి కలిసి వెళ్తాడని రకరకాల పుకార్లు వచ్చినాయి. ఆయన ఖండిస్తూ వచ్చిన కరూర్ సంఘటన తర్వాత మరింత బలంగా వచ్చినాయి. కానీ ఎవరు గమనించని విషయం ఏంటంటే విజయ్ ఏ రోజు కూడా ఇంతవరకు కాంగ్రెస్ను విమర్శించిన దాఖలాలు లేవు. ఇది నేను వీడియోలో చెప్పుకుంటా వస్తున్నాను. బీహారు ఎన్నికల తర్వాత ఈ కాంగ్రెస్ విజయ్ బంధం విషయంలో నిర్ణయం ఉంటుంది కాంగ్రెస్ అని కూడా చెప్పాను అంతకుముందు. ఇప్పుడు దానికి మరి సమర్థనగా ఎన్నో కనపడతా ఉన్నాయి వస్తున్నటువంటి వాళ్ళు. అసలు మీరు ఒక్కటి గమనించండి, ఆయన కాంగ్రెస్ని విమర్శించటమే కాదు, కామరాజుని ఆయన ఆదర్శ వ్యక్తుల్లో ఒకరుగా ప్రకటించుకున్నాడు. ఆ ముందు ఉంటాయి 5 ఫోటోలు, అందుట్లో కామరాజు కూడా ఒకటే. దాన్ని మరి ఎంతమంది గుర్తించారో తెలియదు. ఇంకొకటి, మీరు వాళ్ళకి ఢిల్లీ స్థాయిలో సంప్రదింపులు చాలా రోజుల నుంచి జరుగుతున్నాయని తెలుస్తూ ఉంది. చాలా వాళ్ళకి టాకింగ్ టర్మ్స్ బాగా ఉన్నాయి హైకమాండ్ తోటి. ఎందుకు కరూర్ సంఘటన జరిగినప్పుడు రాహుల్ గాంధీ డైరెక్ట్గా ఫోన్లో విజయ్ తోటి మాట్లాడాడు. ఎంతమందితో మాట్లాడాడు ఎన్ని ఘటనలో. సో మనము ఇవన్నీ కూడా నేను చెప్పిన దానికి దగ్గరగా వెళ్తూ ఉన్నాయి. ఎందుకు విజయ్ కాంగ్రెస్కి దగ్గరగా వెళ్ళే అవకాశాలని ముందు అసలు విశ్లేషించుకుందాం. నంబర్ 1 అండి, విజయ్ కావాల్సింది ఏంటంటే ఆయన ముఖ్యమంత్రి పదవి. అన్నాడీఎంకేతో అయితే అది సాధ్యం కాదు. ఈపీఎస్ కూడా అదే యాంబిషన్ ఉంది కాబట్టి. అదే కాంగ్రెస్ అయితే కాంగ్రెస్ ఖచ్చితంగా విజయ్ని సీఎంగా ఒప్పుకుంటుంది. దాంట్లో కాంగ్రెస్కి ఏమీ ఇబ్బంది లేదు. సో ఇక్కడ మ్యూచువల్లీ కన్వీనియంట్ పొజిషన్ ఇది, సీఎం పొజిషన్ అనేది విజయ్కి ఇవ్వటానికి కాంగ్రెస్కి అభ్యంతరం. మొదట ఇక్కడ మార్గం సుగమం అవటానికి ఇది కారణం. రెండోది, కాంగ్రెస్ వరకు వచ్చినప్పటికీ తమిళనాడులో బేస్ ఎక్స్పాండ్ కావటానికి, ఎక్కువ స్థానాల్లో పోటీ చేయడానికి కొత్త పార్టీ దగ్గర బార్గెనింగ్కి అవకాశం ఎక్కువ ఉంటుంది. అయితే అసలు ఆ పార్టీ పరిస్థితి ఏంటనేది తెలుసుకోవటం అనేది వాళ్ళకి ఫీడ్బ్యాక్ కూడా వస్తూ ఉంటుంది. లేకపోతే వాళ్ళు ఆ లెవెల్లో సంప్రదింపులు జరపరు కదా. ఇదే జరిగితే ఏమవుతుంది, కాంగ్రెస్కి ఒక ఎంబ్రాస్మెంట్ పోతుంది. తమిళనాడు తప్పితే మిగతా రెస్ట్ ఆఫ్ ది కంట్రీ అంతా కూడా డిఎంకే తోటి కలవటం వల్ల వాళ్ళు ఎన్నో ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. ఉదాహరణ బీహార్లోనే దాని మీద క్యాన్వాస్ జరిగింది. సో అది కొంతవరకు వాళ్ళకి కలిసి వస్తుంది. మూడో అంశం, ఇంకొక ఇంపార్టెంట్ అంశం చాలామంది గమనించారో లేదో, తమిళనాడులో క్రిస్టియన్ బేస్ చాలా బలంగా ఉంటుంది. చాలామందికి అధికారిక లెక్కల్లో కనపడదు. వాస్తవానికి అది దాదాపు నా అంచనా ప్రకారం 15 నుంచి 20% దాకా ఉంటుంది. ఆశ్చర్యం లేదు 20% ఉన్నా కూడా. ఇది ఒకవేళ ఇవాళ దీంతో ఏమవుతుంది, విజయ్తో కలవటం అనేది అది సింక్ అవుతుంది. కాంగ్రెస్ విజయ్ క్రిస్టియన్, ఎందుకంటే క్రిస్టియన్ లాబీ విజయ్ని సీఎం చేయాలనేది మాత్రం బ్యాక్గ్రౌండ్ చాలా గట్టిగా ప్రయత్నం చేస్తుంది. మోరోవర్ కాంగ్రెస్కి ఏమి కాన్ఫ్లిక్ట్ లేదు కదా. ఒక విధంగా కాంగ్రెస్కి అది అడ్వాంటేజ్. ఎట్లానంటే కేరళలో ఇవాళ కేరళ క్రిస్టియన్స్ని తమ వైపు అట్రాక్ట్ చేయడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. అయినా అది కామన్ కదా, సోనియా గాంధీ వచ్చిన తర్వాతనే కదా, పైన ఆవిడ డామినేషన్ వచ్చిన తర్వాతనే అరుణాచల్లో క్రిస్టియానిటీ బాగా ఎక్స్పాండ్ అయింది. ఒకనాడు అక్కడ బ్యాన్ ఉండేది, ఎంట్రీ లేదు అసలు క్రిస్టియన్ మిషనరీస్కి. ఈవిడ వచ్చిన తర్వాత దాన్ని ఎత్తేయించింది. చాలామందికి విషయాలు తెలియపోవచ్చు. సో ఇవాళ ఇంకొక క్రిస్టియన్ సీఎం స్టేట్ రావటానికి ఇది విజయ్ కాంగ్రెస్ కలయిక అవకాశం ఉంటుంది. అది కాంగ్రెస్కి ఓవరాల్ దేశంలో అడ్వాంటేజ్ ఉంటుందనేది కూడా కాంగ్రెస్ ఆలోచిస్తూ ఉంది. అయితే అసలు కాంగ్రెస్కి ఏంటి పరిస్థితి, ఎందుకు ఇలా వచ్చిందనేది ముందు అసలు ఏంటి గత 3 అసెంబ్లీ ఎన్నికల్లో వాళ్ళ పర్ఫార్మెన్స్ ఏంటో ఒకసారి చూద్దామండి. స్లైడ్ ఇచ్చాను చూసుకోండి. 2011 63 స్థానాల నుంచి 2011లో పోటీ చేస్తే 16కి 41, 21కి 25 స్థానాలే పోటీ చేసింది.
గెలవటం పక్కన పెట్టండి. అంటే డిఎంకే కూటమిలో డిఎంకే కాంగ్రెస్ని తగ్గించుకుంటా వస్తుంది. ఇది పెద్ద అసంతృప్తి ఉంది. సరే, మిగతా ఓటింగ్ శాతం అంతా చూసుకోండి. పార్లమెంట్ అయితే డిఎంకే మీద ఆధారపడింది, 9 గెలిచింది. ఇదే కారణం ఇప్పుడు కాంగ్రెస్కి కూడా మాకు ఇంత స్ట్రెంగ్త్ ఉందనేది. సో అయితే అందువల్ల ఏమవుతుంది, తగ్గించుకోవటం అనేది, కాంగ్రెస్ స్థానాలు తగ్గటం అనేది కాంగ్రెస్ శ్రేణుల్లో తీవ్ర అసంతృప్తి ఉంది. పోయిన ఎన్నికల ముందు కూడా చాలా అసంతృప్తి వచ్చింది వాళ్ళకి. 25 అనేది అసలు వాళ్ళు ఊహించుకోవాలి. తర్వాత రెండోది కొయిలేషన్. డిఎంకే ఏంటి, ఎటువంటి పరిస్థితుల్లో మిగతా పార్టీల్ని వాళ్ళ సంకీర్ణ ప్రభుత్వానికి ఒప్పుకోవట్లేదు. అదే డిఎంకే వాళ్ళు యూపీఏలో కేంద్రంలో మంత్రులుగా ఉన్నారు. అక్కడేమో సంకీర్ణ ప్రభుత్వం కావాలా. తమిళనాడుకు వచ్చేటప్పటికి మీరెవరు కూడా కొయిలేషన్ గవర్నమెంట్లో చేరటానికి లేదని చెప్పి డిఎంకే షరతు పెట్టడం అనేది కాంగ్రెస్లో తీవ్ర అసంతృప్తి ఉంది. అదే విజయ్ అయితే ఏమవుతుంది, విజయ్ నాకు వస్తున్న వార్తలను బట్టి కొయిలేషన్ గవర్నమెంట్కి కూడా సిద్ధపడుతున్నాడు. కాంగ్రెస్తో ఒప్పందం చేసుకోవటమే కాదు, కాంగ్రెస్ గెలిస్తే కాంగ్రెస్ని మంత్రివర్గంలో తీసుకుంటాడు. అది కూడా టాక్స్ నడిచినట్టుగా తెలుస్తూ ఉంది. అయితే దీనికి ఇప్పుడు ఏం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ, నవంబర్ 15 నుంచి జాగ్రత్తగా వినండి, 15 రోజులు ప్రతి జిల్లాకి టూర్ చేస్తారట. 12 మందిని కమిటీ మెంబర్స్ని ఐడెంటిఫై చేశారు. ఎక్కువగా సెంటర్ నుంచి వస్తున్నారు. టిపిసిసి అధ్యక్షుడు కె సెల్వా పెరందుకై, ఈయన ఒక ఆయన ఉన్నాడు, ఈయన ఒక టూర్లో ఉంటాడు. తర్వాత ఏఐసిసి ఇన్ఛార్జ్ ఉన్నాడు గిరీష్ చోదాంకర్, ఈయన. అట్లానే అసలు ఆల్ ఇండియా ప్రొఫెషనల్ కాంగ్రెస్ అండ్ డేటా అనలిటిక్స్ చైర్మన్, టీవీల్లో కూడా వస్తూ ఉంటాడు, ప్రవీణ్ చక్రవర్తి అని, ఆయన వస్తున్నాడు. అంటే ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారో గుర్తుపెట్టుకోండి. దీనికి వాళ్ళు పేరు పెట్టిందంటే కేడర్ అవుట్ రీచ్. కానీ వీళ్ళు ఇది కూడా కనుక్కోబోతున్నారు, ఎవరితో పెట్టుకుంటే మంచిదనేది. ఆ డిస్ట్రిక్ట్ లెవెల్ నాయకత్వాలను ఫీడ్బ్యాక్ తీసుకోవాలనేది కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయించిందని లీకులు వాళ్లే ఇచ్చారు. వాళ్ళకి తెలియకుండా పేపర్లు ఎట్లా వస్తాయి, లీకులు కూడా వాళ్లే ఇచ్చారు. ఇట్లా అంటే దీంట్లో 2 కావచ్చండి. ఒకటేంటంటే విజయ్ తోటి బెటర్ బార్గెనింగ్ ఉంటే అటెళ్ళొచ్చు, లేదంటే ఈ లీకులు ఇచ్చేసి డిఎంకేని బెదిరించి ఎక్కువ సీట్లు కూడా సంపాదించుకోవచ్చు. ఈ 2 ఆప్షన్స్ కాంగ్రెస్ పెట్టుకుంది ఓపెన్గా. అందుకని పబ్లిక్గా ఇప్పుడు ఒప్పుకోదు. ఇప్పుడల్లా ఈ 15 రోజులైతే టూర్ జరుగుతుంది. నవంబర్ ఎండింగ్కి టూర్ అయిపోతుందండి. డిసెంబర్లో ఈ 2 ఆప్షన్స్ తోటి కూర్చొని ఎవరి దగ్గర బెటర్ అడ్వాంటేజ్ ఉందంటే దాని వైపు వెళ్ళే అవకాశం ఉంది. అంటే ఆప్షన్స్ ఓపెన్. కాంగ్రెస్ క్లియర్గా అర్థమైపోతుంది. ఇది డిసెంబర్లో నిర్ణయం తీసుకుంటారు. ఇది చాలా తమిళనాడులో చాలా మార్పులు వస్తాయి దీంతో. ఇది అసలు దీని మీద ఇది కొద్ది రోజులు పోయిన తర్వాత ఇట్ ఇది డెవలపింగ్ స్టోరీ. కొద్ది రోజులు పోయిన తర్వాత ఇంకా ఎక్కువగా దీని మీద వివరణాత్మకంగా చర్చించుకుందాం. దీనివల్ల ఎవరికి లాభం, ఎవరికి నష్టం, ఏం జరగబోతుంది అనేది. ఇప్పటికైతే నా పాయింట్, పిక్చర్ అభి బాకీ హై. తమిళనాడు రాజకీయ పునరేకరణ అవ్వలేదు, మొదలయ్యింది ఇప్పుడే. ఇదే నేను అంతకుముందు వీడియోల్లో కూడా చెప్పాను. నేను చెప్పింది ఇవాళ క్లియర్గా ప్రూవ్ అవుతా ఉంది. నవంబర్ 15 నుంచి ఈ 15 రోజులు వాళ్ళ టూరులో ఏమేం జరుగుతాయి, తర్వాత ఎలా మార్పులు వస్తాయనేది వేచి చూద్దాం. ఇది ఈనాటి రామ్ టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.